టాక్సిక్ సినిమా ఎలా ఉంది? యష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సినిమా నిజంగా అంచనాలను అందుకుందా? లేక చాలా హైప్ ఇచ్చి డిసప్పాయింట్ చేసిందా? ఈ వీడియోలో కంప్లీట్ రివ్యూ చూద్దాం. ముందుగా ఒక మాటలో చెప్పాలంటే టాక్సిక్ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. సినిమా మొత్తం ఒక డార్క్, స్టైలిష్ వరల్డ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అందుకే ఇది అందరికీ ఒకేలా నచ్చే సినిమా కాకపోవచ్చు. కథ విషయానికి వస్తే హీరో చుట్టూ తిరిగే ఒక డేంజరస్ వరల్డ్, అక్కడి పవర్ గేమ్స్, రిలేషన్షిప్స్, వైలెన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కలిపి కథను ముందుకు తీసుకెళ్లారు. మొదటి నుంచి సినిమా ఒక ప్రత్యేకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్స్, ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో యష్ చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తాడు. కానీ కొన్ని సీన్స్లో ఆయన ఎంట్రీ ఎలివేషన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్కి మంచి హై ఇస్తాయి. అయితే యష్ పర్ఫార్మెన్స్ మాత్రమే సినిమాను పూర్తిగా సేవ్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా అనిపిస్తుంది. ఒక సీన్ నుంచి మరో సీన్కి వెళ్ళే విధానం కొంతమందికి కన్ఫ్యూజ్గా కూడా అనిపించవచ్చు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే గీతు మోహన్ దాస్ గారు ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం చూసే కమర్షియల్ సినిమా ఫార్మాట్ కాకుండా ఒక యూనిక్ విజువల్ వరల్డ్ని క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ ప్రతి విషయంలోనూ చాలా అటెన్షన్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. సినిమాలో విజువల్స్ ఒక మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ చాలా స్టైలిష్గా ఉండేలా డిజైన్ చేశారు. డార్క్ షేడ్స్, లైటింగ్, యాక్షన్, కొరియోగ్రఫీ అన్నీ కలిసి ఒక సపరేట్ ఐడెంటిటీని తీసుకొని వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్లో సినిమాకి మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ హీరో ఎలివేషన్ సీన్స్లో మ్యూజిక్ వల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ సినిమా గురించి నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మొదటిది పేసింగ్. కొన్ని సీన్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే మరికొన్ని సీన్స్లో అన్నెసెసరీగా లెంతీగా అనిపించే అవకాశం కూడా ఉంది. రెండోది స్టోరీ క్లారిటీ. సినిమా ఆడియన్స్కి ప్రతి విషయాన్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయదు. కొన్ని విషయాలను మనమే అర్థం చేసుకోవాలి. ఈ స్టైల్ కొంతమందికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇంకొంతమందికి కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. మూడోది ఎమోషనల్ కనెక్షన్. క్యారెక్టర్కి మంచి డెప్త్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో ఇంపాక్ట్ ఇవ్వలేదనే ఫీలింగ్ రావచ్చు. అయితే యాక్షన్ విషయానికి వస్తే మాత్రం సినిమా స్ట్రాంగ్గా ఉంటుంది. యష్ ఫ్యాన్స్కి యాక్షన్ సీక్వెన్స్ మంచి ట్రీట్. ఆయన క్యారెక్టర్కి ఇచ్చిన యాటిట్యూడ్, స్టైల్, ఎలివేషన్ మూమెంట్స్ సినిమాకు మేజర్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా పనిచేసాయి. ప్రొడక్షన్ వాల్యూ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సినిమా చిన్న స్కేల్లో తీసినట్టు కూడా అనిపించదు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, టాక్సిక్ ఎవరికి నచ్చుతుంది? మీకు స్టైలిష్ సినిమాలు, డార్క్ థీమ్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్, యాక్షన్స్, యూనిక్ ఫిల్మ్ మేకింగ్ అని ఇష్టమైతే టాక్సీ మీకు డెఫినెట్లీగా ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. కానీ సింపుల్ స్టోరీ, ఫాస్ట్ స్క్రీన్ ప్లే, కామెడీ, రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే ఈ సినిమా మాత్రం మీకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు. యష్ ఫ్యాన్స్ మాత్రం ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళవచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో యష్ మరోసారి తన మార్కును చూపించే ప్రయత్నం చేశాడు. ఇక ఫైనల్గా చెప్పాలంటే టాక్సిక్ పర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ డిఫరెంట్గా ఉండాలని ప్రయత్నించిన సినిమా. దాని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ విజువల్స్, యష్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్. వీక్నెస్ విషయానికి వస్తే పేసింగ్, స్క్రీన్ ప్లే క్లారిటీ కొన్ని చోట్ల సమస్యగా అనిపించవచ్చు. అందుకే నా పర్సనల్ రేటింగ్ 5 స్టార్కి 3 స్టార్స్ ఇస్తాను. మీరు టాక్సిక్ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? యష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్టోరీ నచ్చిందా లేక స్క్రీన్ ప్లే స్లోగా అనిపించిందా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఆనెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలా కాకినాడ సాదిక్పై వచ్చిన లవ్ జిగర్, బ్లాక్మెయిలింగ్, ఆస్తుల ఆరోపణలేంటి, నూకరాజు కుటుంబం విషాదంలో 4 మరణాలకు దారితీసిన పరిస్థితులేంటి, పూర్తి వివరాలు ఐకార్డ్స్లో ఉన్న కాకినాడ వీడియోలో చూడండి.